ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు అన్నది పెద్ద సామెత. అది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే మరో కొత్త అంశం తెరపైకి వినిపిస్తుంది. యుద్ధం లేని మిత్రులు, శాంతి లేని శత్రువులు అన్న అంశం తాజాగా తెరపైన ఉంది. ఎవరు యుద్ధం లేని మిత్రులు, శాంతి లేని శత్రులు ఎవరు అన్నదే ఇక్కడ చర్చ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ఉంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలు కలిసి ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు మధ్య ఒక మంచి పొలిటికల్ రిలేషన్ ఉంది. ప్రతిపక్షంలో వైసీపీ, జగన్ ఉన్నారు. జగన్తో వైసీపీతో బీజేపీకి ఉన్నటువంటి అనుబంధాన్ని, రాజకీయ సంబంధాలని ఈ అంశంతో ముడిపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి తెరపైన వినిపిస్తున్న రాజకీయం ఒకవైపు, తెర వెనుక వైసీపీ జగన్తో నడిపిస్తున్నటువంటి రాజకీయం మరోవైపు. మోదీ, అమిత్ షాలు బీజేపీ పెద్దలుగా తెరపైకి వచ్చిన తరువాత అనేక రాష్ట్రాల మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలి అన్న భారీ లక్ష్యంతో అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందులో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి కాలం నాటి నుంచి బీజేపీతో కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నారు. అయితే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రం విభజన అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 19 చివరి ఆఖరికి వచ్చేసరికి సంబంధాలు బెడిశాయి. యూటర్న్ తీసుకున్నారు, సింగిల్గా ఎన్నికల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ బీజేపీకి దగ్గరైంది. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం మరింత బలమైంది. అంతర్గతంగా కానీ, పరోక్షంగా, ప్రత్యక్షంగా కానీ వైసీపీకి బీజేపీ పెద్దలు సపోర్ట్ చేశారు. అందులో భాగంగానే 19 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ 2014 నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ, అమిత్ షాల ప్రభుత్వానికి వైసీపీ తిరుగులేనటువంటి మద్దతు తెలుపుతూనే ఉంది. 2019 తర్వాత ఈ మద్దతు ఇంకాస్త మరికాస్త బలంగా మారింది. పార్లమెంట్లో అనేక కీలకమైనటువంటి బిల్లులు, వివాదాస్పదమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ వెనక అడుగు వేయకుండా బీజేపీకి మద్దతు తెలుపుతూనే వస్తుంది. మోడీ, అమిత్ షాల నిర్ణయాలను బలపరుస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం మరింత బలంగా మారింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య అనుబంధం చెడింది. 2019లో విడిపోయారు. 2024 వచ్చేసరికి మళ్ళీ కలిసి పోటీ చేశారు. ఆ మధ్య కాలంలో బీజేపీని, మోడీని, అమిత్ షాని భారీగా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 14-19 మధ్య కాలంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేనిది బీజేపీ గెలవలేదు అని ఆయన కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఎదగనీయకుండా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలైనటువంటి అమిత్ షా కానీ, మోడీ కానీ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు బీజేపీ పెద్దలు. చంద్రబాబు నుంచి వచ్చే వ్యతిరేకత కానీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అడ్డుకుంటున్నటువంటి తీరు కానీ వైసీపీ కానీ జగన్ కానీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య అనుబంధం గట్టిపడింది. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబుని పైకి కూటమిలో కొనసాగుతున్నప్పటికీ లోపల చంద్రబాబుని మోదీ కానీ, అమిత్ షా కానీ నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు పొత్తు లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి, మోడీ కానీ, అమిత్ షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అందువల్ల వీళ్ళ అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో మరో పార్టీ తెరపైకి వచ్చింది. అదే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ని ఆయన సినిమా గ్లామర్ కావచ్చు,
ఆయనకున్నటువంటి పబ్లిసిటీ నేపథ్యంలో బీజేపీ అమలు చేసేటువంటి అజెండా కోసం పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కూటమిలో నడుస్తున్నటువంటి ఈ త్రిశూల రాజకీయ వ్యూహంలో బీజేపీ పెద్దలు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబుని నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన నుంచి కానీ ఆయన పార్టీ నుంచి కానీ బీజేపీకి ఎలాంటి వ్యతిరేకత లేదు. అందువల్ల ఆయన మీద నమ్మకం ఉంచారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయనకే మద్దతు తెలుపుతారు. ఈ మధ్య కాలంలో అమిత్ షా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చినటువంటి నేపథ్యంలో, అంటే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది, కూటమితో కలిసి వెళ్ళదు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో విడివిడిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వాతావరణం వైసీపీకి అనుకూలించే అవకాశం ఉంది. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వైసీపీకి, జగన్కి బీజేపీ పెద్దలైనటువంటి మోడీ కానీ అమిత్ షా కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒకసారి పరిశీలిస్తే మోడీ అమిత్ షాలకి జగన్కి మంచి అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది, ఎలాంటి బ్రేక్ లేదు. ఇటువైపు చంద్రబాబుకి బీజేపీకి మోడీకి అమిత్ షాకి మధ్య బ్రేక్ వచ్చే అవకాశం ఉంది.